హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాగాని కోరుకుంటున్నానండి. ఈరోజు నా టాపిక్ వచ్చేసి మన గురించేనండి. మన గురించి అంటే మన ఆడవాళ్ళ గురించేనండి. మనం ఈ రోజుల్లో మనం ఎలా ఉంటున్నామండి? ఆరోగ్యంగా ఉంటున్నామా? అందరము ఎప్పుడు మన ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటాం, మన ఫ్యామిలీ కోసమే చేస్తుంటాం తప్ప మనం ఎలా ఉంటున్నాము? మనం ఆరోగ్యంగా ఉంటున్నామా, మనం హెల్తీగా ఉంటున్నామా అన్నది మనం ఎప్పుడూ ఆలోచించమండి. కానీ మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి కదండి. మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? మనం తప్ప. ఆలోచిస్తారు కానీ చేసి పెట్టేవాళ్ళు అయితే ఎవరు ఉండరు కదండి. మనమే చేసుకోవాలి, మనమే పెట్టుకోవాలి. అలాంటప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ పిల్లలు బాగుండాలి, హస్బెండ్ బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి అని ఆలోచించడమే తప్ప మనం ఎలా ఉంటున్నాం అన్నది మాత్రం మనం ఎప్పుడు ఆలోచించుకోండి. ఒకసారి మన ఆరోగ్యాలు కూడా మనం చూసుకుంటే బాగుంటుంది. అందుకే నేనేమంటున్నానంటే కంపల్సరీ లేడీస్ అనేది పొద్దుటే మనం లేస్తాం కదండి. పొద్దుటే ఎర్లీ మార్నింగ్ లేస్తాము, స్నానం చేస్తాం, పూజ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఒక్కసారి మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోగానే ఒక పని చేయండి. చక్కగా ఒక బాయిల్డ్ వాటర్ చేసుకోండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ అనుకోండి, హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో లెమను హనీ 2 కలుపుకొని ఆ వాటర్ తాగేయండి పొద్దుటే. తాగిన తర్వాత మీ మిగతా పనులు కార్యక్రమాలు చేసుకోండి. దానివల్ల ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా అండి మీకు? మన బాడీ ఎంత క్లియర్ అవుతుందో తెలుసా? లోపల క్లియర్ అవుతుంది, మనకు కూడా శక్తి ఉంటుంది. మళ్ళీ పిల్లలు వెళ్ళే వరకు కూడా మనం ఓపికగా శక్తిగా అన్నీ చేసి పెట్టగలుగుతాం వాళ్ళకి. అలాగే వాళ్ళు వెళ్ళిపోగానే చక్కగా ఒక హెల్తీ టిఫిన్ తయారు చేసుకొని మనం కంపల్సరీ టిఫిన్ తినాలండి. చాలామంది లేడీస్ బ్రేక్ఫాస్ట్ చేయరు. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ చాలా మెయిన్ అండి అది. ఎందుకంటే నైట్ మొత్తం మనం ఏమీ తినకుండా కడుపు ఖాళీగా ఉంటుంది. నైట్ ఎప్పుడో తిన్నదే మళ్ళీ తర్వాత ఏమీ ఉండదు కాబట్టి కడుపు ఖాళీగా ఉంటుంది. దాన్ని ఇంకా మార్చకండి ప్లీజ్. కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకోవడం అవి ఇవి పనులు ఉంటాయి. ఎన్ని పనులున్నా 10 o'clock మళ్ళీ 10 o'clock కనుక నేను ఒక జ్యూస్ చెప్తానండి, ఆ జ్యూస్ తాగండి. అసలు చాలా ఎంత హెల్తీగా ఉంటారంటే అది డబ్బు ఖర్చు అయ్యేది కాదు. మీరు ఆ ఫ్రూట్స్ ఎంతంత రేట్లు పెట్టుకుని తెచ్చుకొని చేసుకునేది కూడా కాదండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఇది మనకి శక్తికి శక్తి వస్తుంది. ఈజీగా, చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. ఇది చేయడం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్ నేను అనుభవించాను కాబట్టి, నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను మీతో చెప్తున్నానండి. నాకు ఒక టైంలో చాలా బ్యాక్ పెయిన్ ఉండేదండి. చాలా అంటే చాలా, మంచం మీద నుంచి దిగలేనంత బ్యాక్ పెయిన్, బ్లడ్ చాలా తక్కువ ఉండి చాలా వీక్ అయిపోయానండి. అలాంటి టైంలో నాకు ఈ జ్యూస్లు అనేవి చాలా బాగా పనిచేసాయి. ఆ జ్యూస్ అంటే ఏం లేదండి, మీరు నవ్వుతారేమో, చక్కగా కొత్తిమీర జ్యూస్, పుదీనా జ్యూసు, కరివేపాకు, మన ఇంట్లో దొడ్లో మునగ చెట్టు ఉంటే కనుక మునగాకు జ్యూసు, క్యారెట్, బీట్లు జ్యూస్ అండి. ఇంకేం లేదు. చక్కగా 10 o'clock ఒక 2 కట్టలు కొత్తిమీర తీసుకోండి. దాన్ని నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేస్తే 2 నిమిషాలలో చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ కలిపేయండి. కొంచెం పలసగా తీసుకోవాలండి ఆకు జ్యూస్ ఏదైనా సరే. ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసేసి దాన్ని చక్కగా వడపెట్టేసేయండి. వడకట్టేస్తే నీట్గా జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్లో కొంచెం హనీ కలుపుకొని తాగేసామంటే 10 o'clock ఆ టైంలో అంటేనే మనకు కరెక్ట్గా మనం లంచ్ టైంకి చక్కగా అది అరిగిపోతుంది, బాగుంటుంది. ఆ టైంలో మనం తాగగలిగితే చాలా ఎనర్జీగా ఉంటుందండి. ఎనర్జీ ఉంటుంది. మెయిన్ రక్తహీనతకి ఈ ఆకుకూరల జ్యూస్ అనేది చాలా మంచిదండి. ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటి జ్యూస్ చాలా మంచిది. అట్లా మీరు ఇంక ఇది ఒక 5 నిమిషాలు పని కింద పెట్టుకోండి ప్లీజ్. ఎందుకంటే మనం బాగుంటేనే కదండి అందరూ బాగుండేది. మనం ఉండి చేయగలిగితేనే అందరికీ చేయగలుగుతాము. లేదంటే మనం మూలపడ్డాము అంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడ చేసుకోగలుగుతారండి? వాళ్ళకి పాపం మొత్తం అయోమయం అయిపోతుంది. మనం బాగాలేదు, మనకు ఏమన్నా కొంచెం బాగాలేదంటేనే ఇంట్లో అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. వాళ్ళని టెన్షన్ పెట్టకుండా ఉండాలి. మనం ఎప్పుడూ ఎనర్జీగా ఇంట్లో పనులు ఎప్పుడూ యాక్టివ్గా చేసుకుంటూ ఉండాలంటే మనల్ని మనం కూడా చూసుకోవాలి.
కాబట్టి కొంచెం టైం తీసుకోండి. మన కోసం మనం కొంచెం టైం తీసుకొని ఒక్క 10 నిమిషాలండి, అది ఎక్కువ టైం కూడా ఏం ఉండదు. చక్కగా నీట్గా ఆకు వాష్ చేసేసుకుంటాము, మిక్సీలో వేసుకుంటాము, జ్యూస్ వడకట్టుకుంటాము, కొంచెం తేనె వేసుకుని తాగేయండి. చాలా బాగుంటుందండి. ఇది మీకు విషయంలాగా కూడా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. తాగండి. తాగిన తర్వాత మళ్ళీ మీ పనులు మీరు యాజ్ ఇట్ ఈజ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా మీ పనులు చేసుకుంటూ 12:30కి అట్లా లంచ్ కూడా అవగొట్టేసుకోండి. లంచ్ కూడా 12:30కి తినేసేలాగా చూసుకోండి. 12:30 కల్లా మీరు లంచ్ చేసుకొని ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని 2 నుంచి 3 వరకు కంపల్సరీ రెస్ట్ అనేది ఉండాలండి. కంపల్సరీ మనకి రెస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే పిల్లలు, మన హస్బెండ్ 8 అవర్సే వాళ్ళు ఉండొచ్చేది, కానీ మనం 16 అవర్స్ ఇంట్లో వర్క్ చేస్తామండి. అది ఎవరికి తెలియదు, కానీ మన పని మనకి అయితే 16 అవర్స్ ఉంటుందండి. ఆ పని ఈ పని ఈ పని ఏదో ఒక పని ఇంట్లో ఉంటూనే ఉంటుందండి. అలా మనం ఇల్లుంటి పని అంటే మామూలు పని ఏం కాదండి. చాలా మనకి చాలా చాలా కష్టంతో కూడిన పనే. అన్నీ మనం చూసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి, ప్రతిదీ మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి రేపటి కోసం, ఈ రోజు కోసం. ఇట్లా ప్రతిరోజు మనకి 16 అవర్స్ వర్క్ అనేది మనకి కంపల్సరీ ఉంటుంది. ఈ 16 అవర్స్లో ఒక్క 1 అవర్ మనం కంపల్సరీ మన బాడీకి రెస్ట్ అనేది అయితే ఇవ్వాలండి. 2 నుంచి 3 వరకు పడుకోండి. మీకు నిద్ర వచ్చినా రాకపోయినా మంచం మీద మాత్రం పడుకోండి. పడుకుని ఒక 1 అవరే, అది కూడా ఎక్కువ కాదు. మీరు ఎక్కువ మళ్ళీ నాకు నిద్ర పట్టేసింది, నాకు పడుకోవాలనిపిస్తుంది అని మాత్రం పడుకోవద్దు. 1 అవర్ టైం పెట్టుకోండి, అలారం పెట్టుకోండి, 1 అవర్కి లేచిపోండి. 3కి మీరు మళ్ళీ లేచి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీ పనులు మీరు స్టార్ట్ చేసుకోండి. పిల్లలు రావడానికి స్నాక్స్ కానీ అంత టైం ఉంటుంది. ఒక 4కి మళ్ళీ ఒక 10 నిమిషాలు మీకోసం మీరు టైం కేటాయించుకోండి. మళ్ళీ 4కి మళ్ళీ కొంచెం జ్యూస్, ఏదైనా అదే జ్యూస్ కంటిన్యూ చేసినా పర్లేదు. లేదంటే మీ ఇంట్లో ఏది ఉంటుంది, పుదీనా ఉంటే పుదీనా, ఒక క్యారెట్ వేసుకోండి, ఒక క్యారెట్ మిక్సీ పట్టుకోండి, ఒక వాటర్ గ్లాస్ కలుపుకొని తాగండి. ఇట్లా 2 సార్లు, రోజుకు 2 సార్లు కొన్ని రోజుల వరకు తాగినా, తర్వాత ఒక్కసారి తాగినా సరిపోతుంది. కొన్ని రోజులు, ఒక నెల అట్లా, ఒక నెల రోజులు మాత్రం రెండు పూటలా మీరు జ్యూస్ తాగగలిగితే మీరు చాలా హెల్తీ అవుతారు. వీక్గా ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా చాలా చాలా బాగా పనిచేస్తుంది. వీక్గా ఉండి రక్తహీనతతో ఉంటారు చూడండి కొంతమంది, కొంచెం పని చేసేసరికి నీరసం వస్తుంది, కాళ్ళు అవుతుంది అన్న వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అట్లా ఒక జ్యూస్ తాగండి. 4కి మళ్ళీ ఒక జ్యూస్ తాగుతారు. తర్వాత మీ పనులు మళ్ళీ 5 o'clock అయ్యేసరికి పిల్లలు ఎలాగో వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పనులన్నీ చూస్తారు. మళ్ళా డిన్నర్ అనేది 7-7:30 లోపు అయిపోయేలాగా చూసుకోండి. 7 కల్లా మీరు డిన్నర్ చేసేయగలిగితే 9కి చక్కగా పడుకోవాలండి. తొందరగా ఎర్లీ మార్నింగ్ లేవాలంటే మనం నైట్ కూడా ఫాస్ట్గా తొందరగా పడుకోవాలి. అలా పడుకోవాలనుకుంటే మనం తొందరగా పనులు మన టైం టేబుల్ ప్రకారం చక్కగా నేను ఈ వీడియోలో చెప్పాను, మన టైం టేబుల్ ప్రకారం ఎట్లా ఉంటే ఎట్లా మనకి కరెక్ట్గా అవుతుంది అనేది. దాని ప్రకారం మనం సెట్ చేసుకుంటే కనుక మనం చక్కగా ఆ టైంకి మనం అంతా మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లా 9కల్లా మనం మళ్ళీ పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ పాలు తాగండి. ఏమొద్దు ఇంకా, అవి ఎలాగో మన ఇంట్లో ఉంటాయి. ఒక చిన్న గ్లాస్ పాలు లేవు, మజ్జిగ ఉంటాయి కదండి, మజ్జిగైనా సరే ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి హాయిగా పడుకోండి. ఏం లేదు, మజ్జిగ లేవు, పాలు లేవు అనుకోండి, హీట్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వేడి నీళ్ళలో కొంచెం హనీ వేసుకోండి. హనీ కూడా లేదు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగి పడుకోండి. ఇంకేమొద్దండి, ఇంకా మధ్యలో కూడా వాటర్ అనేది తాగొద్దు. ఇంకా హాయిగా పడుకోండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తారు. మళ్ళీ రొటీన్ యాజ్ ఇట్ ఈజ్. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నా అవన్నీ చేయండి. మీరు ఎంత ఎనర్జీగా ఉంటారంటే మీరే కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేస్తారు, ఎంత బాగుందండి అని. చాలా చాలా బాగుంటుంది. ఇది 100% రిజల్ట్ నేను స్వయంగా నేను అనుభవించాను. నేను ఇదంతా నేను చేశాను కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కాబట్టి మనం లేడీస్గా మనం ఇంట్లో మన పనులు, అన్ని పనుల్లో ఇది ఒక పని. ఈ 10 నిమిషాల పని మనకేం ఎక్కువ కాదండి. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, మనల్ని కూడా మనం చూసుకుందామండి. మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుందాం. అట్లా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్రపంచానికి మనం మంచి పౌరుల్ని, అంటే మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఇవ్వగలిగే శక్తి ఆడవాళ్ళగా మనకు మాత్రమే ఉంది. అంత శక్తి ఉన్న మనకి ఎంత శక్తి ఉండాలి కదండి. ఎంత శక్తి, ఎంత ఎనర్జీగా, ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం ఇంటిని ఎంత చక్కగా మనం తీర్చిదిద్దగలుగుతాం. అలా చేయాలి అంటే మనం బాగుండాలి కదండి. కాబట్టి నేను చెప్పింది అందరూ వినాలని కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.